ఒక విషయం నేను మీతో పంచుకుంటాను. దేవుడు మీరు చేస్తున్న పని పరిచర్యను ఆశీర్వదించాలి అని అంటే దేవుడి చిత్త ప్రకారమైన పరిచర్య చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. లోకంలో అనేక మంది పరిచర్య చేస్తూ ఉన్నారు. ఫలించే పరిచర్య కొద్ది మందే చేస్తారు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. చూసారా ఎంత వెరైటీ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ. బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యక, ఇన్ని. కానీ ఒకసారి అగ్ని వచ్చి కాలుస్తే అప్పుడు అసలైన పని బయటపడుతుంది కదా. మిగతావన్నీ కాలిపోతాయి అంటే ఏమని అర్థం? నువ్వు అంత కష్టపడి చెమట వచ్చి తీసుకొని వచ్చినా కూడా అది అగ్నికి ఆహుతి అయిపోతుంది. అగ్ని అంటే ఏందో తెలుసా? దేవుని వాక్యము అగ్ని వంటిది. అంటే దేవుడి వాక్యం వచ్చి నీ పనిని పరీక్షిస్తుంది. పరీక్షించినప్పుడు ఏది నిలబడుతుంది? బంగారం, వెండి, వెలగల రాళ్ళు లాంటివి నిలబడతాయి, మిగతావన్నీ కాలిపోతాయి. కాబట్టి నువ్వు అంటే అనేక మంది లోకంలో చేస్తా ఉన్నారు, కానీ అన్ని పనులు ఒక దినాన ప్రభు ముందుకు నిలబడతాయి. అగ్నితో అవి తేటపరచబడతాయి, బయలుపరచబడతాయి. వాళ్ళ పని ఎంతో పరీక్షించబడతాయి. అప్పుడు విలువైంది మాత్రమే నిలబడుతుంది. నీ పని కూడా నిలబడాలి అని అంటే నువ్వేం చేయాలంటే దైవ చిత్తానుసారమైన పరిచర్య చేయాలి. దైవ చిత్తానుసారమైన పరిచర్య బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనుషుల మీద ఆధారపడదు. నాకు తెలిసి మామూలుగా మానవ జ్ఞానంతో ఫలానా వాళ్ళైతే బాగుంటుంది, ఫలానా వాళ్ళైతే మంచిగా చేస్తాం, మంచిగా పరిచర్య చేస్తారు, చాలా భారం ఉంది అని నేను అనుకున్నవి అంటే నేనే ఆత్మానుసారంగా కాకుండా నా భౌతికంగా చూసిన వాటిని బట్టి ఓకే చక్కగా చేస్తా అనుకున్న సంగతులన్నీ ఫెయిల్ అయిపోయినాయి. దేవుడు వీళ్ళ అనుకున్న వాళ్ళని నమ్మకస్తులుగా నిలబెట్టి పరిచర్య కొనసాగింపజేసుకుంటాడు. అలాగే ఇంతకుముందు జరిగేది. తర్వాత నేను జడ్జ్మెంట్ చేయడం మానేసి, అందుకనే గ్రూపుల విషయంలో కూడా ఎవరన్నా యాడ్ అయ్యి తర్వాత మేము రాము అని కట్ అయ్యి వెళ్ళిపోతామన్నారు, ఒకవేళ నిలబడకుండా వెళ్ళిపోయినారనుకో, ఒకప్పుడు నేను చాలా బాధపడతాను, ఇప్పుడు బాధపడాను. ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ చిత్తమైతే ఉంచు, లేకపోతే నువ్వు తీసుకెళ్ళి. ఇంతే. ఎక్కువ బాధపడడం, డిస్కస్ చేయడం అవసరం. నాకు తెలిసి అలాగ నేను ఒకసారి దుఃఖపడుతుంటే దేవుడు నేనే తీసేసిన అంట, వాళ్ళు వెళ్ళిపోయేటట్టు నేనే చేసినాను అంటున్నాడు. ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ వల్ల ఏమేమి నష్టం కలిగిందో అప్పుడు చూపిస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే. కాబట్టి అంటే మానవ రీతిగా మన ఎస్టిమేషన్ అంతా తారుమారైపోద్ది. దేవుడి జ్ఞానం ముందు మనం జ్ఞానమే పాటిదే. రానుగా ఇలాంటి పొరపాట్లన్నీ చూడంగా ఇప్పుడు ఏమనుకుంటున్నాం? దేవుని చిత్తం. ఇప్పుడు గ్రూపుల్లో కూడా మెంబర్స్ వస్తూ ఉంటారు. కొంతమంది నిలబడతారు, కొంతమంది నిలబడలేరు. మనం చాలా బాగానే ప్రార్థన చేస్తాం, ప్రయాసపడతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ప్రయాసలో మిస్టేక్ ఉండకూడదు, నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండకూడదు. నేను వాళ్ళ కొరకు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెడుతున్నానా లేదా? నేను అలా ప్రార్థన చేస్తున్నప్పటికీ వాళ్ళు నిలబడలేకపోయినారు, సరే వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు నేనేం చేయగలుగుతాను? దేవునికి అప్పగిచ్చేస్తాను. ఇంకా మళ్ళీ బతిమాలుకోను. దేవుడు నన్ను ప్రేరేపిస్తేనే వాళ్ళకి మళ్ళీ నేను ఫోన్ చేసి బతిమాలుకోవడం కానీ, లేకపోతే రండి అని పిలవడం. బతిమాలుకోవడం ఉండదు అసలు. రండి అని పిలవడానికి దేవుడు ప్రేరేపిస్తేనే ఫోన్ చేసి చేస్తాను, అంతే. ఇక్కడ దీని అంతటి సారాంశం ఏంటంటే, నువ్వు చేసే పని
దేవుని చిత్త ప్రకారంగా చెయ్యి. ఎందుకంటే నీ జ్ఞానం ఇంతకుముందు కూడా చూపించాను కదా, యెషయా గ్రంథం 55లో మనం చూస్తే మన తలంపుల కంటే దేవుని తలంపులు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. వాటిని నువ్వు అసలు గ్రహించలేవు. ఆకాశములు 55:9 ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. 8లో అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఎందుకంటే అవి భూమి అంతా అల్పంగా ఉంటాయి, ఆయనమేమో ఆకాశం అంతా ఉన్నతంగా ఉంటాయి. గ్రహించలేం మనం. నీ పరిచర్య బంగారు వల్ల నిలబడాలి అని అంటే నువ్వు ఆయన తలంపు, ఆయన త్రోవ, ఆయన మార్గము, దాని ప్రకారంగా ఆయన చిత్తము ఎరిగిచి. అందుకే గ్రూప్లో వచ్చేవాళ్ళు కానీ పరిచర్య కొరకు నిలబడుతున్న వారి కొరకు గాడు మీరు ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండి దేవుని చిత్తం అడగండి. అడిగితేనే గ్రూప్లోకి రా, అడిగితేనే అడ్మిన్గా ఉండండి. లేదు మాకు పిలవలేదు అంటే ఓకే, మీరున్న స్థానంలోనే ఉండండి. ఎప్పుడైతే దేవుని పిలుపుతో మనం వచ్చినాం అనుకో, శత్రువు అనేక కలవరాలు మామూలుగా పెడతానే ఉంటాడు. వాడి పని అది. ఎక్కడ ఆత్మీయంగా మనం ఎదుగుతామో అక్కడ నుంచి మనం బయటికి తీసుకోవాలని ఎంతో శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ఎంతో కలవరాలు, అసమాధానం, అసంతృప్తి, అయ్యో ఇంకా తగ్గించుకోలేని స్వభావం, లేకపోతే ఏదో ఒక సంగతి తీసుకొచ్చినప్పుడు మనం వెంటనే అడుగుతామా? దేవుణ్ణి అడుగుతామా? చెప్పండి. ప్రభా నేను వెళ్ళిపోవాలా లేదా? అట్లా అడగడు. ఎట్లా అడుగుతాము? ఎంటర్ కావాలంటే అడుగుతాం కదా, ప్రార్థన చేసుకొని ప్రభా నీ చిత్తం ఏంది అడుగుతాము. వెళ్ళిపోవాలంటే అడుగుతామా? అడగం. అదే బుద్ధిహీనత. వెళ్ళిపోయేటప్పుడు మన ఇష్టం, మన ఆవేశం, మన ఇష్టం, మన అక్కడే ఓడిపోతాం. ఎవరు పిలిచినారు నిన్ను? మనిషి పిలవలే. అందుకే వాగ్దానం ఎందుకు తీసుకుంటాం? ఆయన పిలిచినాడు కాబట్టి వచ్చిన. కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలని తలంపు వచ్చినప్పుడు అది సైతాంతో దేవుడితో తెలుసుకోవాలంటే నువ్వు ఎవరి దగ్గర పోవాలా? ఆయన దగ్గర పోవాలా. తొందరపడి అడుగు బయట వేసినావా ఎంత నష్టం అంటే, ఇప్పుడు దేవుని చిత్తం అడగకుండా నువ్వు బయట అడిగేసినావు గనక అది ఏం నష్టాన్ని ఇస్తుంది? దేవుడి చిత్తం కాకుండా అంటే ఇంకేముంటుంది ఆడ? సాతాను ఉంటుంది కదా. నువ్వు బయటికి తీసుకెళ్ళింది ఎవరు అప్పుడు? సాతాను కదా. ఎక్కడ తీసుకెళ్తాడు? ఇంకా నువ్వు వాడి ఆధీనంలో ఉంటావు కదా. ప్రభు దగ్గర అడగలేదు, అడుగు బయట వేసినావు కాబట్టి వాడి ఆధీనంలో వాడి ఇష్టమానుసారంగా తీసుకెళ్ళి. కానీ చూడ్డానికి ఎట్లుంటుంది తెలుసా? నేను వెళ్ళేది మంచిగానే ఉంది అనుకుంటావు. అందుకే సామెతల్లో అంటారు, ఒకనికి వాడి దృష్టికి సరి అయిందిగా కనపడే మార్గం ఉంటుందంట. వాడి దృష్టికి చాలా కరెక్ట్, కానీ సుధకది మరణానికి దారి తీస్తుందంట. ఎంత భయంకరం! నేను అనుకున్నది ఏంటి? చాలా పర్ఫెక్ట్ నేను అనుకుంటున్నా. అది ఎట్లా అంటే కొంచెం పర్ఫెక్షన్ తప్పిందేమో కాదాడా, మరణానికే దారి తీస్తుంది, ఇంకా నాశనం. అలాంటి మార్గంని సరైనదిగా ఎంచుకోవడం ఎంత మూర్ఖత్వం, ఎంత గుడితనం. దేవునికి దూరం అయితే అలాంటి గుడితనం వస్తుంది. కాబట్టి నేను మీకు చెప్పే సంగతి, దేవునికి సమీపంగా ఉండు. ప్రతి అడుగు దేవుడి చిత్త ప్రకారం వేస్తూ ఉండు. సరే, ఈ మాటలు ఎందుకో దేవుని చిత్తం అని చెప్పాలనిపించింది, మీకు చెప్తున్నా. కాబట్టి మీ ఆత్మీయ జీవితంలో విజయవంతంగా ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని నూరంతలుగా ఫలింపజేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడి మాటలు మన కొరకే దీవించుగా. ఆమేన్.